మనకు ఇష్టమైన హీరోలు మూవీలు రిలీజ్ అవుతున్నాయంటే మనం ఒక రోజు ముందే చూస్తాం. ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇది అని థియేటర్లో దగ్గర హంగామా చేద్దామని ఉంటాం. కానీ ఒక వ్యక్తి అలా కాదు. మూవీ థియేటర్ గాను అందరికన్నా ఫస్ట్ నేనే చూడాలి అని వ్యక్తి ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ పేరే ఐబొమ్మ రవి. ఇంతకుముందు పోలీసులకి సవాళ్ళు విసిరాడు అనమాట. దమ్ముంటే నన్ను పట్టుకోండి, మీ డేటా మొత్తం నా దగ్గర ఉంది, పొలిటికల్ లీడర్స్ మొత్తం డేటా మొత్తం నా దగ్గర ఉంది, కొన్ని కోట్ల డేటా నా దగ్గర సేవ్ చేసి పెట్టుకున్నా అని అతను వీడియో రూపంలో మాస్క్ వేసి మొత్తం చెప్పేశాడనమాట. దమ్ముంటే పట్టుకునండి పోలీసులని సవాళ్ళు విసిరాడు. ఆ సవాళ్ళు మన పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ఐబొమ్మ రవిని అయితే రీసెంట్గానే పట్టుకున్నారు. ఆయన విదేశాల నుంచి వస్తుండగా ఎయిర్పోర్ట్లోనే అతను పట్టేసుకుని అతని పాస్పోర్ట్ తీసుకొని మొత్తం నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు మొత్తం విచారించగా అతను మొత్తం చెప్పినాడు. అతని ల్యాప్టాప్స్ మొత్తం, అతని డేటా మొత్తం, అవి సర్వర్స్ అన్నీ ఉంటాయి కూడా అన్నీ తీసేసుకొని మొత్తం ఒక అందరిని హీరోలందరిని పిలిపించి మొత్తం ఒక వీడియో అయితే పెట్టేసి ప్రెస్ మీట్ ముందు అయితే చెప్పేశారనమాట పోలీసులు. మొత్తం అతను విచారించగా దీన్ని నువ్వు ఎందుకు చూడాలనుకుంటున్నావు ఫస్ట్ అంటే అదొక నాకు ఒక కిక్కు అని చెప్పినాడంట. ఎన్ని సినిమాలు అనుకున్నావు, కొన్ని వేల సినిమాలు ఉన్నాయి. ఒక్క సినిమా కాదు, ఎప్పటి నుంచో అతను ఏ మార్కెట్లోకి ఒక్క కొత్త మూవీ వచ్చినా అతను ఫస్ట్ చూసే అలవాటు ఉందంట. ఇదంతా ఎందుకోసం అంటే కిక్కు కోసం అంట. చాలా మంది ఏమంటున్నారంటే అతను వచ్చే క్రమంలో, అతను ఇండియాకి వచ్చే క్రమంలో వాళ్ళ వైఫ్కి విడాకుల కోసం వస్తున్నాడు, అందుకనే వాళ్ళ వైఫే అతన్ని పట్టించింది అంటున్నారు. అదంతా ఫేక్ న్యూస్ అనమాట. పోలీసులకి సవాల్ ఇసిరాడు కాబట్టి పోలీసులు దాన్ని సీరియస్గా తీసుకొని అతని రావడం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అతను ఏ ప్లేస్లో ఉన్నాడో, అతను ఎట్లా ప్రొసీడ్ అవుతున్నాడు, మొత్తం అతని అడుగు జాడలు మొత్తం పట్టేసుకొని పోలీసులు సీరియస్గా తీసుకొని సర్జనర్ సార్ అంతా పోలీస్ యంత్రాంగం మొత్తం భద్రత సిబ్బందితో వెళ్ళేసి అతనైతే పట్టేసుకొని మొత్తం విచారించారు. విచారిస్తే మనోని మొత్తం బయటపడిందనమాట. ఎందుకోసం అంటే కిక్కు కోసం. నాకు ఏ సినిమా వచ్చినా ఫస్ట్ చూడాలి అందరికన్నా నేనే అని అంటున్నారు అనమాట. అట్లా చాలా కొన్ని కోట్ల లాస్ అనమాట మూవీ వాళ్ళకి. ఈ చిరంజీవి గారు కానీ, రాజమౌళి గారు కానీ, నాగార్జున గారు కానీ మొత్తం మాట్లాడారనమాట దాని గురించి. అలాగే సీరియస్గా తీసుకున్నారు. ఎవరి మీదైనా మనం సవాల్ వేయచ్చు కానీ పోలీసుల యంత్రాంగం మీద, పోలీసుల వాళ్ళ మీద అస్సలకి మనం సీరియస్ కాకూడదు. ఇన్ కేస్ మనం సీరియస్ అయినామనుకో కామన్ పీపుల్, అది ఒక ఐబొమ్మ రవి అంటే కొన్ని కోట్లు సంపాదించింటాడు అతను, కానీ మొత్తం ఒక 20 crores అతను సంపాదించినాడంట. కానీ దాంట్లో వీళ్ళు పోలీసులు మామూలుగా పోలీసులు తీసుకునింది 3 crores తీసుకున్నారంట అతని నుంచి. ఇంకా ఏమంటే ఇంకా అది విచారిస్తున్నారు. ఇంకా మనకి ఇంకా అప్డేట్స్లో వస్తాయి, చూద్దాం. అది మీకు ఈ వీడియో కానీ పెట్టగానే మీ దాకా రావాలనుకున్నప్పుడు కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కి పెట్టేయండి. మనం ఇదంతా ఒక ఫుల్ వీడియోలో చూస్తున్నాం, ఎవరు స్కిప్ చేయొద్దండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు ఉంటేనే నేను ఫుల్ వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. మంచి కంటెంటే మీకు ఇవ్వాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. నాకు అందరూ మీరు సపోర్ట్ చేయండి. నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే పోలీసుల మీద ఎప్పుడు సవాళ్ళు అయితే విసిరొద్దండి. మనం ఇప్పుడు పొలిటికల్గా మనం ముందుకెళ్ళాలన్నా మనకి పోలీసుల సపోర్ట్ కావాలి, మనం బిజినెస్గా ముందుకెళ్ళాలన్నా మనకి పోలీసుల సపోర్ట్ కావాలి, మనం జాబ్స్లో ముందుకెళ్ళాలన్నా మనకి పోలీసుల సపోర్టే కావాలి. మనకి ఇంకేసి ఏమైనా గొడవ పడినా మనము పోలీస్ స్టేషన్కే వెళ్తాం, మనం ఇంకెక్కడికి వెళ్ళాం. అందుకనే చెప్తున్నా, ఎవరితోనన్నా సవాళ్ళు విసిరండి కానీ పోలీసులు మాత్రం సవాళ్ళు విసిరొద్దండి. అర్థం చేసుకోండి. అది సీరియస్గా తీసుకొని పోలీసులు మొత్తం అతన్ని విచారించగా ఐబొమ్మ రవి మొత్తం బుక్ అయిపోయినాడు. ఇంకా చెప్పినారు కదా వాళ్ళ వైఫే పట్టించింది, ఇది ఒక శివాజీ మూవీ లాగా. శివాజీ మూవీలోన శ్రేయ పోయి మొత్తం ల్యాప్టాప్ సరౌండింగ్ చేస్తుంది చూడు, అదంతా ఫేక్ న్యూస్ అనమాట. శివాజీ మూవీలో కాదు, ఇది రియల్ లైఫ్లో జరిగింది. ఇది రియల్గా మూవీలు కెమెరా ముందు యాక్ట్ చేయడానికే పనికొస్తాయి. రియల్ లైఫ్లోన ఇప్పుడు పట్టుకున్నాడు కదా సజ్జనయ్య సార్, అట్లుంటుంది అనమాట. పోలీస్ యంత్రాంగాన్ని ఎప్పుడు మనము కోపంగా సీరియస్గా మాట్లాడకూడదు. మనం చాలా మంచిగా మాట్లాడుకుంటే వాళ్ళు మనల్ని చాలా మంచిగా మనతో మంచిగా ఉంటారు. లేదు మనము ఇట్లా కాలర్ ఎగిరేస్తాం వాళ్ళ ముందంటే మన కాలర్నే కత్తిరిస్తారనమాట. అట్లుంటుంది. ఓకే, కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కి పెట్టేయండి. మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్.